ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంప్రదాయ శోభితంగా భగవద్ రామానుజులకు తైల సమర్పణ. తిరుమలలో ఘనంగా భాష్యకారుల తిరుచి ఉత్సవం. రేపు శ్రీ కోదండరాముడికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలలోని ఎస్వి మ్యూజియంను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ అదనపు ఈవో ఆదేశాలు. సింహవాహన సేవలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి దివ్యానుగ్రహం. నారాయణవనం సముదాయంలో వేడుకగా బ్రహ్మోత్సవం. తిరుపతిలో వైభవంగా శ్రీ భాష్యకారుల ఉత్సవాలు. తిరుచిపై శ్రీ గోవిందరాజస్వామి భాష్యకారుల దర్శనం. తిరుమల క్షేత్రంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ధ్వజస్తంభ ప్రదక్షిణగా చందనం, తైలం తీసుకుని ఆలయానికి చేరుకుని స్వామివారికి శ్రీ భాష్యకారుల వారికి సమర్పించారు. అనంతరం భాష్యకారులు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. మాడవీధుల్లో భక్తులు శ్రీ భాష్యకారుల వారికి కర్పూర నీరాజనాలు సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న భాష్యకారుల వారికి పరికావులి వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. కదిసి మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు. కదిసి మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు. ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై, ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామివారికి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచిపై సర్వాలంకార శోభితంగా కొలువు తీరగా స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచిపై వేంచేసి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడవీధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి సెఠారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠి గానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియంపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పాటు
టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్వి మ్యూజియంను అభివృద్ధి చేయడానికి టీసీఎస్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్వి మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మ్యూజియంను భక్తులను అలరించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. పురాణ ఇతిహాసాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, స్వామివారికి సేవలందించిన రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరుల వివరాలను సమగ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో మాట్లాడుతూ ఎస్వి మ్యూజియంను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, వచ్చే స్వామివారి బ్రహ్మోత్సవాలలోగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన ఉన్న మన వెంకటేశ్వర మ్యూజియం యొక్క రెనోవేషన్, రిఫర్బిషింగ్ ద ఎంటైర్ మ్యూజియం ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాయని చెప్పొచ్చు. టాటా వాళ్ళ సౌజన్యంతో 14 గ్యాలరీలు చాలా అద్భుతంగా కూడా వచ్చాయని చెప్పొచ్చు. తిరుమల యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా చారిత్రక నేపథ్యం ఉన్న శాసనాలతో పాటు అన్నమాచార్య గ్యాలరీ, అలానే మిగతా కూడా వేరియస్ పీరియడ్స్లో రాజులు అయితే డిఫరెంట్ డైనాసిటీస్, పల్లవాసు, చోళాసు, విజయనగరాసు, స్వామివారికి సంబంధించి అసోసియేషన్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. దీనికి సంబంధించి అన్నీ కూడా కంటెంట్ రాయటం కానీ, అలానే కంటెంట్ని డిస్ప్లే చేయటం కానీ, అలానే వచ్చే పిలిగ్రిమ్స్కి చాలా అందంగా ప్రజెంట్ చేసే విధంగా కూడా చేయటం జరిగింది. దాదాపు 1,25,000 ఎస్ఎఫ్టీ ఉన్న మ్యూజియంలో దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లో వర్క్ కంప్లీట్ అయింది. కేవలం అవుటర్ గ్యాలరీ మాత్రమే పెండింగ్ ఉంది. సో దాంతో ఈరోజు అందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి మ్యూజియాన్ని ఏ రకంగా ఆపరేషనలైజ్ చేస్తే బాగుంటుంది, అలానే ప్రొఫెషనల్గా ఏజెన్సీ ద్వారా రన్ చేస్తే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండే విధంగా కూడా మ్యూజియంని ఎలా తీర్చిదిద్దొచ్చు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందుకే చాలా అడ్వాన్స్గా దీంట్లోనే మనకి ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ, అలానే వచ్చే భక్తులకి డూసు డోంట్స్ కానీ ఎలా తెలియజేయాలి, అలానే చిన్న క్యాఫెటేరియా, ఆఫీసర్స్కి క్యాఫెటేరియా, వచ్చే భక్తులకి క్యాఫెటేరియా, అలానే సావనీర్ షాప్ కూడా ఉండాలి. వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క తిరుమల యొక్క యాత్ర చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుందనే దాంతో డిజైన్ చేసి ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో దీన్ని అవుటర్ గ్యాలరీ కూడా రాబోయే కాలంలో నెక్స్ట్ 6 monthsలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా కంప్లీట్ చేసి బ్రహ్మోత్సవాల టయానికి దీనికి ఒక ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ అభిప్రాయం వెలువచ్చడం జరిగింది. ఆ రకంగా టైం లైన్ ఫిక్స్ చేసుకొని ఈ రాబోయే 3 monthsలో ఉన్న పెండింగ్స్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియంగా కన్వర్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో రేపు జరిగే పుష్పయాగ మహోత్సవానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పురాతన పుణ్యక్షేత్రంగా వెలుసలుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, తెప్పోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నవనవోన్మేషంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం మాడువీధులలో నేత్రపర్వంగా జరిగింది. విశ్వక్సేనుల వారు పుష్పయాగ మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ యాగశాలకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో అర్చకులు, ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర పూజలను నిర్వహించి ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. పుష్పయాగంలో భాగంగా రేపు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం పుష్పయాగ మహోత్సవం, రాత్రి తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించనున్నారు.
తిరుమల 2వ ఘాట్ రోడ్డులోని త్రోవ భాష్యకారుల సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో భాష్యకారుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, ఆలయ అర్చకులు నూతన వస్త్రాలను తీసుకుని భాష్యకారుల వారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. సింహవాహన సేవలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి దివ్యానుగ్రహం భక్తులను తన్మయులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు విశేష క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ అగస్తీశ్వర స్వామివారికి సింహవాహన సేవను నిర్వహించారు. గజ పుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని సింహవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. తర్వాత చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహవాహన సేవ వేడుకగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తైల సమర్పణ, స్నాపన తిరుమంజనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఓ తిరుచిపై, భగవద్ రామానుజాచార్యులు మరో తిరుచిపై కొలువుతీరి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఎదురెదురుగా ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అర్చకులు తైలాన్ని తీసుకుని ప్రాకార ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ గోవిందరాజ స్వామివారికి, శ్రీ గోదాదేవికి, శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి, శ్రీ భాష్యకారుల వారికి తైల సమర్పణ చేశారు. భాష్యకారుల వారిని చందనంతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీ భాష్యకారుల వారిని తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం భాష్యకారుల వారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. టీటీడీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు గోష్ఠి గానం చేశారు. తర్వాత శ్రీ భాష్యకారుల వారి సన్నిధిలో భాష్యకారుల వారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు, తేనె, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు జరిపి నివేదనలు సమర్పించారు.
ఇక ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి బంగారు తిరుచిపై ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ఊరేగుతూ భాష్యకారుల వారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు, జియంగార్లు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో ఘనంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఓ తిరుచిపై, భాష్యకారుల వారిని మరో తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై గజరాజులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ భాష్యకారులు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు మాడవీధులలో అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో విశేష క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎస్ఎన్ వంశీకృష్ణ శర్మ, అర్చకులు పివై పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదఘోష, విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవచనం, సోమ పూజ, సూర్యపూజ, ద్వారపూజ, భూతశుద్ధి, పంచగవ్యం, మండప పూజ, పంచాసన, పంచావరణ పూజ, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, చతుర్వేద స్వస్తి, దీపారాధనలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం కాలభైరవునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనాది విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణలు చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం సాయంత్రం ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ రామానుజాచార్యులు గ్రంథములు అనే అంశంపై ప్రసంగించారు. ఆచార్య సార్వభౌములైన జగద్గురువైనటువంటి రామానుజాచార్య వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం తమిళ చైత్ర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో అవతరించిన వారు భగవద్ రామానుజుల వారు. ఈనాడు ఆరుద్ర అంచేత తిరుమల తిరుపతి దేవస్థానములలో విశేషంగా భాష్యకారుల వారి సన్నిధిలో భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేస్తారు కొండపైన. అలాగే తిరుపతిలో శ్రీభూ సమేతుడైనటువంటి గోవిందరాజ స్వామి వారు కూడా వేంచేస్తారు. అంటే ఆచార్యుని దగ్గర అచ్యుతుడు వేంచేస్తున్నాడంటే ఇంతకన్నా ఏం కావాలి మనకు ప్రణం. కలియుగంలో ఆచార్యుడు ఎవరు? భగవంతుడే ఆచార్య రూపంలో ఉన్నాడు. గీతోపదేశం చేసినటువంటి నందనందనుడు కూడా ఆచార్యుడు. నందనందనుడే ఆచార్యుడు. అందువల్ల కృష్ణం వందే జగద్గురుం అని మనం చెప్తూ ఉంటామండి. అలాగే భగవద్ రామానుజాచార్యుల వారు దాదాపు 1008 సంవత్సరముల ముందు శ్రీపెరంబూదూర్ అనే దివ్యదేశంలో కాంతిమతి కేశవ సోమయాజుల యొక్క సుపుత్రుడిగా అవతరించారు రామానుజుల వారు. వారి యొక్క మేనమామ తిరుమల నంబి వారండి. శ్రీశైల పూర్ణులు అని వారికి పేరు. వారు తిరుమల ప్రథమ పౌరుడిగా కీర్తి పొంది తిరుమలలో తీర్థ, పుష్ప, మంత్రపుష్ప, వేదపాలన కైంకర్యాన్నంతటినీ కూడా చేసి తరించిన వారు తిరుమల నంబివారు. వారి యొక్క మేనల్లుడే రామానుజుల వారు. అచ్చటి నుండి తిరుమల నుండి శ్రీపెరంబూదూరు వచ్చి ఆ బాలుణ్ణి దీవించి ఇళయాళ్వాని పేరు పెట్టారు. అంటే రామానుజ. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె ఉదయ్ భాస్కర్, కోనేరు రాజ్యలక్ష్మి బృందం ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరీ తిరునగరి వాసులను విశేషంగా అలరించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
సుగంధ ద్రవ్యాలలో శ్రీ సీతారాముల దివ్య సోయగం భక్తులను పరవశులం చేసింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. రామా రామా రామాదయా పరసీమా అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. రామాదయా పరసీమా అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. తప్పులలో గుణవే. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వినుతికెక్కిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ భగవద్ రామానుజల ఉత్సవమూర్తికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలు, కెంపులు పొదిగిన రత్నాల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో కర్పూర హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. అర్చకులు, వేద పండితులు పారాయణం చేశారు. ప్రసిద్ధ ఎగువ అహోబిలం పుణ్యక్షేత్రంలో సింహవాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న శ్రీ నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు శ్రీ జ్వాలా నృసింహ స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజల అనంతరం బాజా, భజంతేలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. సింహవాహనంపై శ్రీ జ్వాలా నృసింహుని దర్శనం చేసుకొని భక్తులు తరించారు. కడప నగరం మోచంపేటలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల మఠంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. 1987వ సంవత్సరంలో పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి ఆధ్వర్యంలో శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నాటి నుండి పూజలు అందుకుంటున్న జగద్గురువుకు జయంతి వేడుకల్లో భాగంగా అభిషేకం జరిపారు. 5 అడుగుల స్వామివారి మూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి శంకరాచార్యుల వారికి నివేదన, హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లు గ్రామంలో కొలువైన శ్రీ ఆర్యాంబాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, పవిత్ర జలాలతో చూడచక్కగా అభిషేకం జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, వాలు జడతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి నామస్మరణలు చేస్తూ దర్శనం చేసుకొని ప్రసాదాలను స్వీకరించారు.
దీపాల కాంతుల్లో సర్వమంగళ ప్రదాయిని శ్రీ శారదాదేవి దివ్య సుందరంగా దర్శనమిచ్చారు. ఖమ్మంలో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయంలో దీపలక్ష్మి పూజలను ఎంతో వేడుకగా నిర్వహించారు. శారదాదేవి ఉత్సవమూర్తికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరించారు. తర్వాత పుష్పార్చనలు జరిపి దీపలక్ష్మి పూజలు నిర్వహించారు. 108 మంది సువాసినులు శారదాదేవి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవారికి దీప నివేదన, నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం రాములవారి గుడి వీధిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ కోదండరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ భగవద్ రామానుజులకు, ఉత్సవమూర్తులకు, విశ్వక్సేనుల వారికి, తిరుమంగై ఆళ్వార్లకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత స్వామివారికి పుష్పమాలలతో అలంకరణ చేసి ద్రవిడ వేద పారాయణం నిర్వహించారు. తర్వాత తులసి దళార్చన జరిపి హారతులు సమర్పించారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి జయంతిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి ముచ్చటైన పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 23వ తేదీన పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల పుష్పాలను తిరుమలకు తరలించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంవిపి కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో అర్చకులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు కలువ విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ అందజేసిన కలువ తామర పుష్పాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ప్యాకింగ్ చేసి తిరుమలకు తరలించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ అందజేసిన కలువ తామర పుష్పాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ప్యాకింగ్ చేసి తిరుమలకు తరలించారు. ప్రకాశం జిల్లా మంగమూరు రోడ్డులోని శ్రీ రాధా గోవిందు ఆశ్రమ 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ రాధా గోవిందులకు అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో రాధా గోవిందులకు అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత గీతా మందిరం భక్త బృందం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవిందము. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.